లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన దగ్గర బజాజ్ పల్సర్ N160 2026 వేరియంట్ మనకి సింగిల్ సీట్తో పాటు టెలిస్కోపిక్ వేరియంట్ అయితే ఉంది. దీంట్లో ఈ గ్రాఫిక్స్ అయితే ఉంది కదా, దిస్ ఇస్ న్యూ గ్రాఫిక్స్ అన్నమాట. సో దీనికి ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే ఇచ్చాను. చూడాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ బైక్ని చాలామంది అపాచీ 160 4Vతో కంపేర్ చేస్తారు. సో అపాచీ 160 4V తీసుకోవాలా లేకపోతే N160 తీసుకోవాలా, ఏది ఎవరికి సూట్ అవుతుంది, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. అండ్ ఈ బైక్ని నాకు ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా నియర్ బై థర్డ్ బండ్ ఎనీ బైక్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు వివిసి బజాజ్కి అయితే విజిట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో వెదర్ అనేది చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది, వర్షం పడేలా ఉంది. సో తొందరగా బైక్ని రైడ్ చేద్దాం, ఎవ్రీథింగ్ అయితే తొందరగా కవర్ చేద్దాం. సో ఫస్ట్ బైక్ పైన ఎక్కగానే బైక్ యొక్క సీట్ హీట్ అనేది చాలా మేనేజబుల్గానే ఉంది. లైక్ మీరు 5'4" ఉన్నా కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ ప్రతి బైక్స్ లాగానే దీంట్లో కూడా మీటర్ కన్సోల్ అనేది సేమ్ ఉంటుంది. ఎండలో వెళ్ళినప్పుడు అంత ప్రాపర్గా అయితే విజిబుల్ ఉండదు. సో బైక్ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక్కసారి మీకు ఎగ్జాస్ట్ నోట్గా వినిపిస్తాను. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయినప్పటికీ కూడా దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా బాగుంది. సో లేట్ చేయకుండా బైక్ని రైడ్ చేద్దాం. సో బైక్ ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కంపేర్డ్ విత్ అపాచీ 160 4V. ఎందుకంటే ఇది మనకి 2 వాల్వ్ ఇంజన్. సో 160 4Vలో ఏంటంటే అది 4 వాల్వ్ ఇంజన్. అండ్ ఇనిషియల్ కానీ మిడ్ రేంజ్ కానీ ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఈ బండి ఎలా అంటే మీరు ఎప్పటికీ లో స్పీడ్ హై గేర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బండి అంత ఈజీగా ఆఫ్ అయిపోదు, స్టాల్ కాదు. బట్ అదే మనము అపాచీ 160 4V చూసుకుంటే అది ఈజీగా స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బండి యొక్క క్యారెక్టరే అది. ఎప్పటికీ మనం హై స్పీడ్ IRPMస్లో మాత్రమే ఉండాలి. లైక్ ఇట్లా హై గేర్స్ లో స్పీడ్స్ ఉందామంటే ఆ బైక్లో పాసిబుల్ అయితే కాదు. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకసారి యూటర్న్ తీసుకుందాం. సో టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో. సో వెదర్ అయితే చాలా దారుణంగా అయింది, వర్షం పడేలాగైతే ఉంది. ఒకసారి మనం చూద్దాం. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది బండిది. అండ్ సెకండ్ గేర్లో పుల్ చేస్తున్నాను, చాలా స్పీడ్గా వెళ్తుంది. సడన్ బ్రేక్. సో బ్రేకింగ్ బయట అన్నది నాకు అపాచీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా బెటర్ అనిపించింది, ఫ్రంట్ బ్రేకింగ్ మెయిన్గా. అండ్ టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది అపాచీతో కంపేర్ చేసుకుంటే. అండ్ మెయిన్గా దీని యొక్క గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడితే స్మూత్గానే పడుతుంది, మరీ అంత హార్డ్గా కూడా ఏం లేదు. అండ్ క్లచ్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ టూ సాఫ్ట్ అండ్ టూ లైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. అండ్ రైడింగ్ పోస్చర్ కూడా మనకి ఏంటంటే మరీ మనకి అగ్రెసివ్ ఏం లేదు. సో డీసెంట్ ఉంది, లిటిల్ బిట్ మనకి లీన్ యాంగిల్ అనేది ఉంటుంది, బట్ నాట్ ఏ ప్రాబ్లం. సో మీరు లాంగ్ రైడ్ చేయాలనుకున్నా కూడా ఈ బండి పైన చేయొచ్చు. బట్ అపాచీ 160 4Vలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ 4 వాల్వ్ ఇంజన్ ఉంది కాబట్టి లైక్ మనం దాంట్లో కొద్దిగా క్రూజింగ్ స్పీడ్ అనేది ఎక్కువ వెళ్ళొచ్చు. అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇంజన్ అనేది అంత తొందరగా హీట్ అయితే అవ్వదు. అదొక అడ్వాంటేజ్ అనేది దాంట్లో ఉంది. సో దీంట్లో కూడా ఇంతకుముందు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉండేది. సో ప్రజెంట్ దీంట్లో రిమూవ్ అయితే చేశారు. సో నాకు అర్థం అవ్వట్లేదు కంపెనీ వాళ్ళు ఎందుకు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ రిమూవ్ చేశారని చెప్పేసి. ఉంటే బాగుండేది. అండ్ మెయిన్గా దీని యొక్క బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బెటర్ ఉన్నాయి అపాచీతో కంపేర్ చేసుకుంటే. ఒక్కసారి మీరు బ్యాక్ టు బ్యాక్ రెండు బైక్స్ రైడ్ చేసి చూడండి. సో బ్రేకింగ్ పరంగా కానీ టైర్స్ పరంగా కానీ మీకు ఇదే చాలా బెటర్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒకసారి ఈ బైక్ని డ్రాగ్ చేద్దాం. ఇనిషియల్ కానీ మిడ్ రేంజ్ కానీ ఆల్రెడీ చెప్పినట్టు ఈ బైక్లో చాలా బాగుంది. బట్ టాప్ ఎండ్లో వెళ్ళినప్పుడు మనకి వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి, అది కూడా 8000 RPM దగ్గర. సో ఈ బైక్ని మనం ఎక్కువ సిటీలో నడుపుతాం కాబట్టి వైబ్రేషన్స్ అయితే అంత ఫీల్ అయితే అవ్వవు. అండ్ ఇలాంటి హెవీ ట్రాఫిక్లో మీరు బండి నడుపుతున్నప్పుడు కూడా బైక్ అనేది అంత ఈజీగా అయితే హీట్ అయితే అవ్వదు. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంటే ఏంటంటే అదొక అడ్వాంటేజ్ అనేది ఉండేది. సో దీంట్లో లేదు కాబట్టి నెక్స్ట్ అప్డేట్లో అయినా చూద్దాం మరి వీళ్ళు ఇస్తారో లేదో. అండ్ మిరర్స్ విజిబిలిటీ అయితే డీసెంట్ ఉంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే అపాచీ మిరర్స్ అనేది చాలా బెటర్ ఉన్నాయి, చాలా వైడ్గా అయితే ఉన్నాయి. బట్ బ్రేకింగ్ పరంగా కానీ టైర్స్ పరంగా కానీ ఇది ఒక స్టెప్ ముందర ఉంటుంది అన్నమాట. అదే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి అపాచీ అనేది ఒక స్టెప్ ముందర అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం యూటర్న్ తీసుకొని ఒకసారి మళ్ళీ డ్రాగ్ చేద్దాం. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా మనకి తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి మనం టర్న్ చేద్దాం. లెట్స్ చెక్ ది టర్నింగ్ రేడియస్. సో చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, లీన్స్ కూడా వేసుకోవచ్చు. టైర్ గ్రిప్ అనేది చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఈ బండిలో.
టూ వాల్వ్ ఇంజన్ అయినప్పటికీ కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇనిషియల్ పికప్ కానీ మిడ్ రేంజ్ కానీ చాలా బాగుంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు బ్రేక్ చేద్దాం. ఫ్రంట్ బైట్ బాగుంది, రియర్ది పర్లేదు బాగానే ఉంది, బట్ ఫ్రంట్ది చాలా ఇంప్రెసివ్ అనిపించింది నాకైతే పర్సనల్గా. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ది మనకి సాఫ్ట్వేర్ సెట్లోనే ఉంది. సో రియర్ది ఏంటంటే మనకి లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్లో ఉంది, కావాలంటే మీరు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి స్టాక్ సస్పెన్షన్ ఏదైతే ఉంది కదా అదే చాలా బాగుంది, ఎందుకంటే లిటిల్ బిట్ మనకి స్టిఫ్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఏంటంటే కొద్దిగా హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు కానీ లిటిల్ బిట్ కార్నరింగ్ చేసినప్పుడు కానీ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. మరీ సాఫ్ట్ ఉన్నా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి ఇక్కడ మనం బ్రేకింగ్ అనేది మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ది. అండ్ రియర్ గురించి మాట్లాడితే రియర్ది పర్లేదు అనిపిస్తుంది, బట్ ఫ్రంట్ చాలా బాగుంది. ఒకసారి కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం. కంబైన్డ్గా యూజ్ చేస్తే కనుక ఇంకా చాలా బెటర్గా అయితే బ్రేకింగ్ బైట్ ఉంది. డెఫినెట్లీ ఎప్పటికైనా టైర్స్లో కానీ బ్రేకింగ్లో కానీ అపాచీ 160 కంపేర్ చేసుకుంటే ఇదే చాలా బెటర్గా ఉంది. అండ్ దీంట్లో హాలోజన్ ఇండికేటర్స్ వస్తున్నాయి, ఎల్ఈడి రావట్లేదు. అండ్ ఈ మీటర్ కన్సోల్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది డీసెంట్ ఇనఫ్ ఉంటుంది. రైడింగ్ మోడ్స్ లాంటివి అయితే ఏం లేవు దీంట్లో. నాకు తెలిసి టాప్ అండ్ వేరియంట్స్లో ఏబిఎస్ మోడ్స్ వస్తున్నాయి అనుకుంటా, బట్ దీంట్లో అయితే ఏబిఎస్ మోడ్స్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటిది అయితే ఏం లేదు. సో సింపుల్ అండ్ నీట్గా అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ, హ్యాండిల్ బార్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఈ బైక్లో మనం ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే 14 లీటర్స్ది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. లైక్ మైలేజ్ గురించి మాట్లాడితే మైలేజ్ అనేది టోటల్లీ మీ నడిపే రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను 38 నుంచి మనకి 45 kmpl మధ్యలో మైలేజ్ అయితే ఈ బైక్ వస్తుంది మనకి. సో విచ్ ఇస్ టూ గుడ్ అనమాట. సో అపాచీతో కంపేర్ చేసుకున్నా కానీ ఒక 3-4 కిలోమీటర్స్ మనకి దీంట్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ 2 వాల్వ్ వల్ల మనకి అడ్వాంటేజ్ అన్నమాట అది. అండ్ బ్రేకింగ్ గురించి ఆల్రెడీ చెప్పేశాను, చాలా బాగుంది. అండ్ మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో బ్రేకింగ్ అనేది చాలా బాగుంది. అండ్ మెయిన్గా క్లచ్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ టూ లైట్ అన్నమాట, చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నది. సో మీరు సింగిల్ ఫింగర్తో కూడా ఈ క్లచ్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఎక్స్ట్రీమ్ డౌన్ షిఫ్ట్ చేసినా కూడా ఎక్కడ రియర్ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. అండ్ దీంట్లో స్టాక్ హెడ్లైట్ అయితే ఉంది కదా విచ్ ఇస్ టూ కూడా అనమాట, చాలా బ్రైట్ ఉంది. సో ఎవరైనా నైట్ ట్రావెల్ చేద్దాం అనుకున్నా, సిటీలో తిరుగుదాం అనుకున్నా కూడా విజిబిలిటీ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి అపాచీలో కూడా ప్రొజెక్టర్ లైట్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కూడా విజిబిలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మరి N160 ఎవరు తీసుకోవాలి, అలాగే అపాచీ 164V ఎవరు తీసుకోవాలి. సో అపాచీ 164V నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే సో ఎవరికైతే లైక్ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ కావాలి, లైక్ దాంట్లో పర్ఫార్మెన్స్ రావాలి, డీసెంట్ మైలేజ్ ఉండాలి, అలాగే హై రేవింగ్ ఇంజన్ కావాలి మెయిన్గా అనుకుంటే మీరు అటు వెళ్ళొచ్చు. దాంట్లో 4 వాల్వ్ ఇంజన్ ఉంటుంది, అలాగే అది ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ లాంగ్ రైడ్ చేసినా కూడా హీటింగ్ ఇష్యూ అనేది అంతగా ఉండదు మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో TFT మీటర్ కన్సోల్ అనేది వస్తుంది, ఫీచర్స్ అనేది చాలా ఉంటాయి, టెక్ అనేది చాలా ఉంటుంది. టోటల్గా అది మనకి టెక్ లోడెడ్ బైక్ అన్నమాట. సో ఎవరికైతే పర్ఫార్మెన్స్తో పాటు లైక్ ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, ఆల్రౌండర్ యూజ్ అవ్వాలి, డీసెంట్ మైలేజ్తో పాటు ఫీచర్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు అపాచీ 164Vని కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. లేదు ఎవరికైతే లైక్ సిటీలోనే ఎక్కువ తిరుగుతాము, ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, కొద్దిగా మైలేజ్ బెటర్గా రావాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే టైర్స్ బెటర్గా ఉండాలి, బ్రేకింగ్ బెటర్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. సో రెండు బైక్స్ని అయితే మీరు టెస్ట్ రైడ్ చేయండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఒక బైక్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ కావాలి అంటే అపాచీ సైడ్ వెళ్ళిపోండి. లేదు సిటీలో ఫ్యామిలీతో ఎక్కువ తిరుగుతాము అనుకుంటే మాత్రం మీరు ఈ బండి కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు మైలేజ్ కూడా స్లైట్లీ బెటర్ వస్తుంది, అలాగే మనకి బెటర్ టైర్స్ ఇంకా బెటర్ బ్రేక్స్ అయితే ఈ బండిలో ఉన్నాయి కంపేర్డ్ విత్ మనకి RTR 164V. సో రెండు బైక్స్ మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాని ప్రకారంగా మీరు ఒక బండి అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మీకు మీ బడ్జెట్కి తగ్గట్టు మీకు ఏది సెట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ మీకు దీంట్లో USD ఫోక్స్ కావాలా, సింగిల్ సీట్ కావాలా, స్ప్లిట్ సీట్ కావాలా, సో దాంట్లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. లైక్ సింగిల్ ఛానల్ ABS ఉంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అలాగే మనకి అపాచీలో కూడా ఏంటంటే మనకు బ్లాక్ వేరియంట్ అనేది ఒకటి ఉంటుంది, టోటల్ బ్లాక్ వస్తుంది. సో అది కావాలంటే అది తీసుకోవచ్చు. లేదు అంటే మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, మీ ఇష్టం. ఇంకా మీ బడ్జెట్కి తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో TFT వేరియంట్ ఉంది, అండ్ అలాగే యానివర్సరీ ఎడిషన్ ఉంది. దాంట్లో సింగిల్ ఛానల్ ABS వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, USD ఫోక్స్, టెలిస్కోపిక్ మోడల్, దాంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో ఏదైనా కానీ మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒక మోటార్ సైకిల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే టెస్ట్ అయితే కంపల్సరీ అని చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. I will see you another video. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.